నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్. నేను మీరమ్మ. ఈ వీడియోలో మనం ఇంతకు ముందు నేను బ్యాక్ పార్ట్ అనేది పోస్ట్ చేశాను కదా. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అనేది క్లియర్గా ఈరోజు కటింగ్ స్టిచ్చింగ్ చూపిస్తాను మీకు. ఈ షేప్ ఎలాగ కప్ షేప్లో రావడానికి ఫ్రంట్ పార్ట్ కుర్తీ నెక్ అనేది ఎలాగ స్టిచ్ చేసుకోవాలో నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, బాగా అర్థమవుతుంది. మీ బ్లౌజులు మీరే కుట్టుకోవచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఈ బ్యాక్ పార్ట్ కావాలంటే మన వీడియోలో లింక్ ఇస్తాను, అది కూడా చూడండి. ఇంతకు ముందు ఇలా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకున్నాను కదా లైనింగ్ని. ఈ బ్యాక్ పార్ట్ని పట్టుకొని ఫ్రంట్ పార్ట్ అనేది తీయాలి. ఫ్రంట్ పార్ట్ కోసము ఇలాగా బ్యాక్ పార్ట్ని వేసుకొని అవుట్లైన్ అంతా గీసేసుకోవాలి. ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ వెనక భాగం కట్ చేసిన తర్వాత దాన్ని తీసుకుని ఫ్రంట్ భాగం అనేది కట్ చేసుకోవాలి. ఫ్రంట్ భాగానికి ఏంటంటే ఇంకా కింద 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది తీసుకోవాలి. 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకొని ఉన్నదంతా యాజ్ ఇట్ ఈజ్గా ఇలాగ గీసేసుకోవాలి. ఇలా గీసుకున్న తర్వాత ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ లోత్ అనేది తీసుకోవాలి. తర్వాత ఫ్రంట్ భాగానికి నేను 6 ఇంచెస్ 6.5 ఇంచెస్ పొడవు అనేది పెట్టుకున్నాను. వెడల్పు వచ్చి 4 ఇంచులు వెడల్పు. ఇలా 4 ఇంచుల వెడల్పుకి 6.5 పొడవుకి ఇలాగా స్క్వేర్ బాక్స్ అనేది డ్రా చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ అనేది ప్రిన్స్ కట్ కాదండి, నేను కుర్తీ నెక్ బ్లౌజ్కి డాట్సే వేస్తున్నాను. నెక్ షేప్ వచ్చి ఈ విధంగా తీసుకుంటున్నాను. ఇంకొక 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఇలా డైమండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇలా స్క్వేర్ నెక్ కింద డ్రా చేసుకొని తర్వాత డైమండ్ నెక్ అనేది తీసుకున్నాను. ఇంకొక 1 ఇంచ్కి వెనక్కి మార్క్ చేసుకొని వెడల్పుగా కావాలి కాబట్టి ఇలాగా డ్రా చేసుకోవాలి. ఆ తర్వాత వచ్చి ఇంకా 1 ఇంచ్ చంక భాగంలో మనం డాట్ చేసిన తర్వాత తగ్గిపోతుంది కాబట్టి క్లాత్ 1 ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇలా చంక వైపు 1 ఇంచ్ ఎక్స్ట్రా డౌన్ ఎలాగైతే తీసామో చంక వైపు ఒక 1/2 ఇంచు కట్ చేసేసుకోవాలి. ఒక 1/2 ఇంచు లోత్ అనేది తీయాలండి. లోతు తీస్తే ఏంటంటే చంకల వైపు ఇలాగా మనకి సైడ్ వైపు అనేది డౌన్ అనేది రాకుండా ఉంటుంది. ఆ తర్వాత డాట్స్ అనేది వేసుకోవాలి. ఈ డాట్స్ అనేది నేను కుట్టేటప్పుడు మీకు క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడైతే కనుక కట్ చేసేసుకోవాలి. ఇది డైమండ్ షేపు, అలాగనే నక్లిస్ మోడల్ కూడా అనొచ్చు. బ్రాడ్ నెక్ అనమాట. కుర్తీ నెక్ కాబట్టి చాలా విశాలంగా వస్తుంది. బ్యాక్ బోట్ నెక్ అండి. బ్యాక్ పార్ట్ కూడా ఈ వీడియోలో లింక్ అనేది ఇస్తాను. రెండు చూసారంటే మీకు చాలా బాగా డిజైనర్ బ్లౌజులు అనేది కుట్టుకోవచ్చు. నేను 1 by 1 పోస్ట్ చేస్తానండి, అన్ని విడివిడిగా చూపిస్తాను. మీరు బ్యాక్ పార్ట్ చూసి ఫ్రంట్ పార్ట్ చూడండి, చాలా ఈజీగా నేర్చేసుకోగలరు. నేను చెప్పినట్టు ఇక్కడ చంకలో లోతు అనేది తీసేసాను కాబట్టి ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా లైనింగ్ కట్ చేసేసిన తర్వాత ఈ లైనింగ్ని కరెక్ట్గా తీసుకొని మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ చూడండి, నేను ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రానే తీసుకుంటాను క్లాత్. ఎందుకంటే మనం రెండు అటాచ్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. నేను ముందు గబగబా కొంచెం ఎక్స్ట్రానే కట్ చేసేస్తాను. ఇలా కట్ చేసేసుకోవాలి. ఈ బ్లౌజు ఎంత నీట్గా వచ్చిందంటే ఫినిషింగ్ అవనియండి, ఫ్రంట్ కప్ షేప్ అవనియండి, మీరు జాగ్రత్తగా చూస్తే అర్థమవుతుంది. ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ పీస్ అనేది తీసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ తీసుకున్న తర్వాత నెక్ కోసం క్యాన్వాస్ తీసుకున్నాను. ఫస్ట్ నెక్ క్యాన్వాస్ అనేది కదలకుండా నేను ఇలా పిన్నులు పెట్టుకొని ఈ క్యాన్వాస్ని కుట్టేసుకుంటున్నాను. క్యాన్వాస్ని ముందు కుట్టేసుకున్న తర్వాత నేను కట్ చేసుకుంటానండి. ఇలా మనం డైలీ మనం కుట్టుకునే వాళ్ళకి ఇలాగ చేస్తే గనక పని తొందరగా అవుతుంది. అలాగనే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. కరెక్ట్గా కొలతలు పెట్టుకొని కట్ చేసుకొని కుట్టుకొని అవసరం లేదు. తర్వాత మనం కుట్టేటప్పుడు కొంచెం ఇంచుల తేడా అనేది వస్తుంది. అలా లేకుండా ఉండాలంటే ఇప్పుడు నెక్ మీద నేను క్యాన్వాస్ డైరెక్ట్గా ఒక స్క్వేర్ కింద కట్ చేసుకొని పెట్టేసుకున్నాను. ఇలా నెక్ అనే షేప్ తీసేసుకున్న తర్వాత పిన్నులు అనేది తీసేసుకోవాలి. పిన్నులు తీసుకున్న తర్వాత ఈ క్యాన్వాస్ అనేది కట్ చేసేసుకోవాలి. ఇక్కడ ఎక్స్ట్రా షేప్ ఒకటి తీసేయాలండి. ఇక్కడ ఈ డైమండ్ షేప్ ఏదైతే ఉందో ఈ షేప్ను కూడా మనం కట్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా క్యాన్వాస్ ఏముందో దాన్ని కరెక్ట్గా నేను తీసేసుకుంటున్నాను. నేను ఇలాగే కుడతానండి. ముందుగా పెద్ద పెద్ద లెక్కలు ఏమి వేయనవసరం లేదు. మనకి ఒక కట్ చేసుకున్న పీసు ఈ క్యాన్వాస్ని తీసుకొని నెక్ కేసి కుట్టేసుకోవాలి. తర్వాత కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొక చివర ఒక కుట్టేసుకోవాలండి, ఇంకా లేవకుండా.
ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ కి మధ్యలో ఉండిపోతుంది కాబట్టి చివర కూడా ఒక కుట్టు వేసుకుంటే ఇంకా తర్వాత దీన్ని కుట్టుకోని అవసరం లేదు. ఇలా చివర కూడా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మధ్యలో ఉన్న క్యాన్వాస్ని కట్ చేసేసుకోవాలి. ఈ మధ్యలో మనకి నెక్ షేప్ ఉంది కదా, ఇందులో ఉన్న ఈ క్యాన్వాస్ని కూడా కట్ చేసేసుకోవాలి. నేను బ్లౌజులు అనేది చాలా ఈజీగా చెప్తానండి, విడివిడిగా స్లోగా చూపిస్తాను. నేర్చుకోవాలి, నా బ్లౌజ్ నేను కుట్టుకోవాలి అనుకున్న వాళ్ళైతే కనుక నా వీడియోలు చూడండి, మీకు అందరికీ అర్థమవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేసి మీకు చూపిస్తాను. ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లైనింగ్ మీద పెట్టుకుంటున్నానండి. క్యాన్వాస్ ఉన్న వైపు కాదు, లైనింగ్ మీద పెట్టుకొని ఇప్పుడు మళ్ళీ పిన్నులు పెట్టుకొని కదలకుండా పిన్నులు అయితే మాత్రం వాడాలండి. పిన్నులు ఉండడం వల్ల నెక్ షేప్ అనేది మంచిగా వస్తుంది. ఎంత ఎక్స్పీరియన్స్ టైలర్ అయినా కానీ పిన్ పెట్టుకుంటే కదలకుండా నెక్ అనేది మంచిగా వస్తుంది, షేప్ అనేది కరెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ఇంతకు ముందు కుట్టుకున్నట్టుగానే క్యాన్వాస్ని లైనింగ్ని కలిపి ఎలాగైతే కుట్టుకున్నామో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి కూడా అలాగే కుట్టేసుకోవాలి. నేనైతే కనుక 3 ఒకేసారి కుట్టేసుకుంటాను, కానీ కొత్త వాళ్ళకి తెలియాలని మీకోసమే నేను విడివిడిగా చూపిస్తున్నాను. ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ను కూడా పెట్టుకుని కుట్టేసుకోవాలి. ఇలా కుట్టేసుకున్న తర్వాత పిన్నులు అనేది తీసేసుకోవాలండి. ఇలా పిన్నులు తీసేసుకున్న తర్వాత టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇలాగా చిన్నగా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఈ కార్నర్లో అలాగనే ఆ రౌండ్ తిరిగే దగ్గర మంచిగా టక్స్ అనేది ఇచ్చుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది కనుక సరిగా మీరు చేయకపోతే బ్లౌజ్ పాడైపోతుంది. తర్వాత వెనక్కి తిప్పి లైనింగ్ మీద గట్టిగా చూడండి, ఖర్చు అనేది రైట్ సైడ్కి పెట్టుకొని లైనింగ్ మీద మాత్రమే కుట్టు వేయాలి. రైట్ సైడ్కే ఉండాలి ఆ ఖర్చు, లోపల ఖర్చు అంటే లైనింగ్ వైపుకి తిప్పాలి. ఆ లోపల ఉన్న ఖర్చును కూడా తిప్పి లైనింగ్ పైన కుట్టు వేయాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ మీద వేయకూడదు. అలాగనే లోపల ఉన్న ఖర్చు కూడా ఇటు ఎడం చేతి వైపుకి తిరగకూడదండి, కుడి చేతి వైపుకే తిరగాలి. తిరిగి పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఈ కుట్టు వలన నెక్ షేప్ అనేది చాలా బాగా కనిపిస్తుందండి, మంచిగా కనిపిస్తుంది. ఇలా కుట్టు వేసుకోవడం వల్ల పైన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కుట్టు వేయకూడదు, అది నార్మల్గా కుట్టినట్టు ఉంటుంది. ఒక డిజైనర్ బ్లౌజ్ కుట్టేటప్పుడు మన స్టిచ్చింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్టిచ్చింగ్ కూడా బయటికి కనిపించకుండా ఉండాలి. నీట్ ఫినిషింగ్ రావాలంటే ఇలాగే స్టిచ్ చేసుకోవాలి. తర్వాత పిన్నులు పెట్టుకొని గోరుతో మన బొటన వేలుతో దాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేస్తే నెక్ అనేది నీట్గా నిలబడుతుంది. తర్వాత అవుట్లైన్ అంతా కుట్టేసుకోవాలండి. ఇలా ఆర్మ్ హోలు అలానే కింద మొత్తం లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ అవుట్లైన్ అంతా కలిపి కుట్టేసుకోవాలి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి వీడియోలు కావాలంటే నాకు ఒక కామెంట్ చేయండి, నేను వీడియోలు చేస్తాను. అలాగనే మంచి వీడియో అనేది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి, అర్థమవుతుంది. ఏ పైన నేర్చుకోవాలనుకుంటే కనుక కొంత కేర్ఫుల్గా మనం నేర్చుకుంటే మీకు ఆ పని వచ్చేస్తుంది. నేను చెప్పినట్టు మీరు బ్లౌజులు కుట్టారంటే కనుక చాలా తొందరగా నేర్చేసుకుంటారు. నేను అడావడిగా గజిబిజిగా చెప్పనండి, చాలా కూల్గా చెప్తాను, మీకు అర్థమయ్యేటట్టే నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను. నేను మాట్లాడే దానికి ఇక్కడ చేసేదానికి మీకు మంచిగా అర్థమవుతుంది. జాగ్రత్తగా వీడియోని చూడండి. ఒక్కో వీడియో ఒక్కొక్కసారి పెద్దది అవుతుంది, ఒక్కొక్క వీడియో చిన్నది చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ వర్క్ను బట్టే నేను స్పీడ్ మోషన్లో పెట్టొచ్చు, కానీ అర్థం అవ్వదండి. అందుకే ఒక్కొక్కసారి 15 మినిట్స్ అయినా సరే మీకు అర్థం అవ్వాలని నేను వీడియో లెంత్ అయినా సరే చేస్తున్నాను. ఇప్పుడు 3.5కు ఒక టిక్ పెట్టుకోవాలండి. తర్వాత 1 ఇంచుకి ఒక టిక్కు, 1 ఇంచుకి ఒక టిక్కు. జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ టిక్ వచ్చి 3.5కి పెట్టుకోవాలి. తర్వాత 1 ఇంచుకి ఒకటి, 1 ఇంచుకి ఒకటి. ఇప్పుడు మధ్యలో ఉన్న టిక్ మెయిన్ టిక్ అనమాట. అక్కడి నుంచి పైకి ఒక 3 ఇంచులకి ఇలా పొడవుగా డ్రా చేసుకోవాలి. మీరు ఇది మాత్రం చాలా క్లియర్గా చూడండి. ఇక్కడ చూడండి, 2 ఇంచులకి ఈ చివరున్న వాటికి ఇలా బాణం గుర్తులాగా కలుపుకోవాలి. నా చాక్ పీస్ అనేది సహకరించలేదు, వైట్ వచ్చింది, అందువల్ల మీకు కనిపిస్తలేదు, క్షమించండి. ఇలాగా డ్రా చేసేసుకోవాలి షేప్లు అనేది.
నేను ఫస్ట్ మార్క్ అనేది 3.5 నుంచి స్టార్ట్ చేస్తానండి. అక్కడి నుంచి 1 ఇంచుకి ఒకటి 1 ఇంచుకి ఒకటి ఇలాగా నేను ఇంకా మీకు క్లియర్గా కావాలంటే కనుక ప్రత్యేకంగా ఈ డాట్స్ ఒక వీడియో చేస్తాను. నాకు మెసేజ్ చేయండి ఎవరికైనా అర్థం కాకపోతే, అప్పుడు నేను డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి మరీ చేస్తాను. ఇప్పుడు మీకు చూస్తే అర్థమవుతుంది. ఒకవేళ అర్థం అవ్వకపోతే నాకు మెసేజ్ చేయండి, నేను డైరెక్ట్గా వాయిస్ ఇచ్చి నేను మిషన్ మీదనే మీకు ఆ విషయాన్ని ఇంకా బాగా చెప్తాను. ఇప్పుడు ఈ డాట్స్ అనేది కుట్టేసుకోవాలి. డాట్స్ కుట్టేటప్పుడు చూడండి నేను ఎలా కుడుతున్నాను. ఇలా కుట్టుకొని ఇలా సైడ్కి రావాలండి. ఇలా సైడ్కి ఒక కప్పు షేప్ అనేది కుట్టాలి. ఫస్ట్ 1.5 ఇంచ్ స్ట్రైట్ వేసుకున్నాను. అక్కడి నుంచి కప్పు షేప్ అనేది తిప్పుకుంటున్నాను. ఇలా కుట్టడం వల్ల మీకు ఒక షేపు వస్తుంది కింద, అలాగనే పైన కప్పు కూడా వస్తుంది. ఇక్కడ షేప్ లేకపోయినా షేప్ మోడల్ ఇచ్చుకోవాలి. షేప్ అంటే బ్లౌజ్కి కింద ఒక పట్టీ ఉంటుంది కదా, అదండి. అది ఉన్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఒక 1.5 ఇంచ్ 2 ఇంచులు స్ట్రైట్ వేసుకొని తర్వాత నేను అక్కడి నుంచి క్రాస్ అనేది తీసాను. ఇలా తీయడం వల్ల ఈ షేప్ అనేది స్ట్రైట్ కటింగ్ అయినా కూడా చాలా బాగా వస్తుందండి. మీరు ట్రై చేయండి, నన్ను అడగండి తర్వాత మీకు రాకపోతే. ఇప్పుడు ఇంకా స్ట్రైట్గా ఇలా ఒక 2 ఇంచులు ఇలా కుట్టుకోవాలి. తర్వాత క్రాసు, తర్వాత వచ్చి రౌండ్, ఇలా షేప్ అనేది రౌండ్ తీసుకోవాలి. ఇలా రౌండ్ ఇలా పై వరకు కప్పులా తీయాలి. ఇది ప్రిన్సెస్ కట్ లానే ఉంటుంది. ప్రిన్సెస్ కట్ కన్నా బాగుంటుంది. ప్రిన్సెస్ కట్లో కూడా కొంతమందికి షేప్ అనేది సరిగా రాదు, కానీ ఇలా కుట్టుకున్నారంటే మీకు షేప్ అనేది చాలా బాగా వస్తుంది. కింద షేప్ పట్టి కుట్టిన ఫీలింగ్ ఉంటుంది, పైన కప్పులా కూడా ఉంటుంది. నేను కుట్టేది మీరు జాగ్రత్తగా చూడండి. కింద చూడండి ఒక బెల్ట్ లాగా వచ్చింది, పైన ఒక కప్పు లాగా వస్తుంది. ఇలా తర్వాత మధ్య డాట్ అనేది కుట్టాలి. ఇది బ్యాక్ ఓపెన్ కాబట్టి ఈ విధంగా కుట్టాలండి. ఫ్రంట్ ఓపెన్ అయితే ఇంకొకలా కుట్టాలి. ఇప్పుడు ఈ మధ్య డాట్ అనేది ఇలాగా వేసుకోవాలి. మధ్య డాట్ కూడా వేసుకున్న తర్వాత ఈ ఆర్మ్ హోల్ డాట్ అనేది వేసుకోవాలి. ఇలా ఆర్మ్ హోల్ డాట్ కూడా ఇలా కరెక్ట్గా ఒక 1/4 ఇంచ్ కానించి మొదలెట్టి సైడ్కి వచ్చేయాలి. ఇలా 2 పక్కల మెయిన్ ఫ్యాబ్రిక్ అలాగే లైనింగ్ కూడా చెదిరిపోకుండా పట్టుకోవాలి. పట్టుకొని ఇలాగ డాట్స్ అనేది వేసుకోవాలి. చూడండి నేను వేసిన డాట్స్ మీకు కప్పులానే వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక షేప్ బ్లౌజ్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. నేను స్టిచ్ చేస్తే కనుక మీకు సెలబ్రిటీ ఆ ఫీలింగ్ వస్తుంది. ఫ్రంట్ అనేది ఇది నేను ఎప్పుడు కుట్టేది, చాలా మంది నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చిన స్టిచ్చింగ్ ఇది, అందుకే మీకు చెప్తున్నాను. తర్వాత ఇక్కడ సైడ్ని కొంచెం ఎక్స్ట్రా ఉన్నదాన్ని కట్ చేసుకోవాలి, అంటే లోత్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత కింద బెల్ట్ అనేది అతుక్కోవాలి. ఒక 2 ఇంచుల వెడల్పు అలానే పొడవు ఎంత కావాలితే అంత తీసుకుని ఫ్రంట్ బెల్ట్ అనేది వేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకోవాలండి. లైనింగ్ పీసే తీసుకోవాలి, మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు. లైనింగ్ పీస్ మీద ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇంకొక కుట్టు వేసుకోవాలి. ఇలాగా లైనింగ్ మీద మాత్రమే వేయాలి. ఇలా కుట్టిన తర్వాత మళ్ళీ మధ్యలోకి ఒక మడత పెట్టి కుట్టాలి. లైనింగ్ మీదనే కుట్టండి. నేను ముందు ఏమి మడతలు పెట్టి కుట్టలేదు కాబట్టి ఇక్కడే డైరెక్ట్గా కుట్టేసుకుంటున్నాను. ఇలా మధ్యలోకి మడత పెట్టి కుట్టిన తర్వాత దాన్ని వెనక్కి ఇలాగ ఫోల్డ్ చేసి హెమ్మింగ్ చేసుకోవాలండి, అంటే చేతి కుట్టు వేసుకోవాలి. ఇలా చేతి కుట్టు వేసుకోవాలండి. అది మిషన్ కుట్టు వేసుకున్నా ఓకే, మీ ఇష్టం. నేనైతే చేతి కుట్టు వేసుకున్నాను, నీట్గా కనిపిస్తుంది. ఇలా కుట్టుకోవాలండి. చూసారు కదా కప్పు షేప్ అనేది చాలా బాగా వస్తుంది నా స్టిచ్చింగ్లో. ఇలాగ ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ ఆల్రెడీ రెడీ చేసుకొని మనం స్టిచ్ చేసేసుకున్నాం కాబట్టి భుజాలు అతికేసుకోవాలి. తర్వాత చేతులు కూడా కుట్టేసుకోవాలండి. ఇలాగ ఓవర్లాక్ చేసేసుకొని తర్వాత చేతులు కుట్టేసుకొని సైడ్ జాయింట్స్ చేసేసుకోవాలి. 2 వీడియోలు చూడండి, ఇలాంటి బ్లౌజులు ఎన్నో మీకు ఇంకా చేసి చూపిస్తాను. థ్యాంక్